వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భోగి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి పుష్పగుచ్చాలని ఇచ్చి స్వాగతం పలికారు. భోగి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి పుష్పగుచ్చాలని ఇచ్చి స్వాగతం పలికారు. తిరుప్పావై మహోత్సవంలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. తిరుప్పావై మహోత్సవంలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించి గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అర్చకులు కళ్యాణ తంతులో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణం వంటి పర్వాయాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుమారు ఈ ఉత్సవం ఆలయంలో గంటన్నర పాటు జరిపారు ఆలయ అర్చకులు. గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ మహోత్సవం వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యమైనటువంటి దేవాలయంలో ధనుర్మాస వ్రత మహామహోత్సవం గత వైభవాల కంటే కూడా శతాధికంగా మహామహోత్సవం జరిగింది. 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవంలో అగ్రశ్రేణి ఉత్సవం గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జరిగినటువంటి ఈ గోదా కళ్యాణానికి మన రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి సేవా కైంకర్య తత్పరులు శ్రీమాన్ గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు విచ్చేసి స్వామివారికి కళ్యాణ పట్టువస్త్రములను సమర్పించినారు. మహావైభవంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారు అత్యంత శ్రద్ధగా భక్తిగా లోకోత్తర వైభవాలుగా నిర్వహణ చేసినారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆళ్వార్ దివ్య ప్రబంధ మహోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ముక్కోటి ఉత్సవాలు, ఇలాగా అనేక ఉత్సవ మహాసమాహారం ఈ ధనుర్మాసం. రేపు ఉదయం చాత్పర జరుగుతుంది. ఆ తర్వాత ఆళ్వార్ ప్రబంధ ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. రేపు రాత్రి పరమపదోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా యాదిగుట్టలో ఆండాళమ్మవారిని ప్రజలందరూ కూడా తమ ఇంటి ఆడబిడ్డగా భావించి అందరూ కూడా పసుపు కుంకుమలు, కట్నాలు, కానుకలు సమర్పించి తమ ఆడబిడ్డగా భావించి అత్తవారింటికి సాగనంపుతారు. ఇది మహామహోత్సవంగా జరుగుతుంది. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వస్తి. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని ఒకటి కోరుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులు కూడా సుఖ సంతోషాలతోనే సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా లక్ష్మీనరసింహస్వామి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నందుకు. మరి అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం దొరికింది. మరి భగవంతుడు ఎల్లప్పుడూ మనందరినీ సెలవు చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని అనాజ్పూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10, అనాజ్పూర్ పార్టీ ప్రీమియర్ లీగ్ సీజన్ 7, జూనియర్ నవోదయ యువజన సంఘం ఏర్పాటు చేసిన పలు క్రికెట్ టోర్నమెంట్లను ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి అన్నారం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, గ్రామ పెద్దలు, పలు యువజన సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని అనాజ్పూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10, అనాజ్పూర్ పార్టీ ప్రీమియర్ లీగ్ సీజన్ 7, జూనియర్ నవోదయ యువజన సంఘం ఏర్పాటు చేసిన పలు క్రికెట్ టోర్నమెంట్లను ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి అన్నారం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
చిలుక మధుసూదన్ రెడ్డి గ్రామ పెద్దలు పలు యువజన సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీమ్ స్పాన్సర్స్తో పాటు క్రీడాకారులు, నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగింటి సాంప్రదాయ పండుగ, హిందూ సమాజాన్ని ప్రతిబింబించే వేడుక మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సిరికొండ మహేందర్, నిరోష, కీర్తన్, సహస్రాల సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. తెలుగింటి సాంప్రదాయ పండుగ, హిందూ సమాజాన్ని ప్రతిబింబించే వేడుక మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సిరికొండ మహేందర్, నిరోష, కీర్తన్, సహస్ర సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు నాంది సంక్రాంతి. ఏటా కొత్త సంవత్సరం మొదలవగానే ఏడాదంతా జరిగే పండుగలు, పబ్బాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నాందిగా నిలిచే తెలుగుంటి అద్భుతమైన పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు 10 కోట్ల మంది తెలుగువారు ఎక్కడున్నా అంగరంగ వైభవంగా 4 కాలాల పాటు గుర్తుండిపోయే విధంగా సంక్రాంతిని జరుపుకుంటారని తెలిపారు. మన పంటలు, పశుపక్షాదులు, జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, నిలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇదని అన్నారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు వారందరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్నదానం చేద్దాం, ఆకలి తీర్చుదాం. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతల చంద్రకళ, సేవకులు ఇగిరపు భాస్కర్, పోతరాజుల తిరుపతి, కాడపాక మహేందర్, రామగుండం సరళ, ముక్కెర శ్యామల, దాతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన హిందువులు సాంప్రదాయంగా జరుపుకునే పండుగ ఈరోజు మన ధాన్యాలు ఇంటికి వచ్చి పంట పండించుకొని ఇంటికి వచ్చే సందర్భం. అలాగే సంక్రాంతి పండుగ రోజు పొంగలి కానీ ఇలాంటి స్వీట్ పదార్థాలు అలాంటివి చేసుకొని వండుకొని తినడం ఈరోజు సాంప్రదాయకరంగా మన హిందువులలో సాంప్రదాయకరంగా ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు మన బెల్లంపల్లిలోని బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి మంగళవారం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, 100 పడకల ఆసుపత్రిలో దాతల సహకారం, దాతలు ఈరోజు బెల్లంపల్లి రైల్వే అడగంబల వాస్తవ్యులు సిరికొండ మహేందర్, నిరోష దంపతుల గారుల సహకారంతో ఈరోజు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి దాతలు వారు పెద్ద ఎత్తున వారు ముందుకు వచ్చినందుకు
వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాల్సిందిగా సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కావున ప్రతి మంగళవారం రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దాతలు ఎవరైనా కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజు కానీ ఇలాంటి సందర్భాలైనా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా కుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు గ్రామాలను రంగురంగుల కలర్లతో ముగ్గులు వేయడం జరిగింది. ఆవుపేడతో గొబ్బెమ్మలు తయారు చేసి నవధాన్యాలు, రేగుపండ్లు, వాకిలలో గొబ్బెమ్మలకు పిండి పూలతో అలంకరించి చిన్నారులు పెట్టుకుంటూ సంతోషాలు వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు గ్రామాలను రంగురంగుల కలర్లతో ముగ్గులు వేయడం జరిగింది. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి నవధాన్యాలు, రేగుపళ్ళు, వాకిలలో గొబ్బెమ్మలకు పిండి పూలతో అలంకరించి చిన్నారులు పెట్టుకుంటూ సంతోషాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాత్రి అక్రమ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారని ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే బీఆర్ఎస్ శ్రేణుల ఇళ్లకు చేరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాత్రి అక్రమ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారని ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే బీఆర్ఎస్ శ్రేణుల ఇళ్లకు చేరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోలీసులను చేతిలో పెట్టుకుని రాజకీయం చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా పోలీసులని స్వలాభాలకు వాడుకోలేదని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.
పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేదాన్ని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కావాలని చెప్పి కౌశిక్ రెడ్డి మీద గొడవ పెట్టుకొని అక్కడ ఎటువంటి తోపులాట జరిగింది తప్ప కొట్టడం కానీ ఇంకేం జరగలేదు. అయినా ఈ చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, ప్రతిదానికి పోరాటం చేస్తూ ఉండు ప్రతిపక్షంగా అని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కావాలని చెప్పి కేసు పెట్టడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే కౌశిక్ రెడ్డి మీద ప్రతి దానికి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీకి కావాలని వాళ్ళని చూసి మరీ ఇట్లా కేసులు పెట్టడం అనేది తగదని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లోకి ముందుకు పోతుంది తప్ప వెనక్కి పోవట్లేదు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ దుబ్బ తండాలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కీర్తిశేషులు మాలోత్ హరిబాబు జ్ఞాపకార్థం మాలోత్ ఇందిరా గిరిబాబు దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు స్కైలాబ్ మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్ హాజరై పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ దుబ్బతండాలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కీర్తిశేషులు మాలోతు హరిబాబు జ్ఞాపకార్థం మాలోతి ఇందిరా గిరిబాబు దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు స్కైలాబ్ మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్ హాజరై పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలోతు హరిబాబు సేవలు మరవలేనిమని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారి కుటుంబాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంజి రమేష్, నాగు నాయక్, రాంబాబు, లక్ష్మణ్, మురళి, బాలు, రంగా, విజయ్, వెంకటేష్ మరియు మహిళలు పాల్గొన్నారు. అన్న చూడన్నా అందరూ వెనుక అన్న చూడన్నా నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు బాయ్ బియాన్ సేనే నమస్కారం. శ్రీ రామ్. హరిబాబు మంచి మిత్రుడు. మనం కోల్పోవడం కూడా చాలా బాధాకరం, చాలా విచారకరం. ఏదేమైనా అతను మర్చిపోకుండా వారి అన్న గిరిబాబు ఈ సేవా కార్యక్రమం పెట్టినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల్లో మనం పనిచేసినప్పుడు గుర్తింపు వస్తుంది. అదేవిధంగా హరిబాబును మనం గుర్తించుకుంటూ ఉంటే ఆయన పనితనం, అతని సేవ కాబట్టి. అదేవిధంగా ఇలా గిరిబాబు అతని తమ్ముడైనా, సొంత తమ్ముడైనా కానీ అతను మర్చిపోకుండా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు అతను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దుబ్బతండ గ్రామ పంచాయతీ వాసులందరికీ కూడా పేరు పేరు అందరికీ నా బాయో బియావో సేనే హాత్ జోడన్ సేనే నమస్కారం చేయవచ్చు. మనందరం కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్. జ్ఞాపకార్థానికి ముగ్గుల పోటీ పెట్టి ఇక్కడ గిఫ్టులు ఇచ్చేటందుకు ఇచ్చేసినటువంటి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అట్నే స్కైలాబ్ నాయక్ గారికి, ఇక్కడ ఉన్న దుబ్బతండ గ్రామ కమిటీ అధ్యక్షులకు, ఇక్కడ మాజీ ఎంపీటీసీకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, దుబ్బతండ రైతులకు, దుబ్బతండ అక్క చెల్లెళ్లకు, అన్న దమ్మలకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దుబ్బతండ గ్రామంలో ఎల్లవేళ్ళ సుఖశాంతులతో హరిబాబు గారి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రాంతం అంతా, మన నియోజకవర్గంలో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంట, గొడ్డు గోదా, పిల్ల జల్ల అంతా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని, మన వాళ్ళందరూ ఉన్నత స్థానంలో ఎదగాలని, ఎవరైతే ఏ రంగంలో అయితే ఉన్నత స్థానంలో ఎదగాలనుకుంటారో ఆ రంగంలోకి వెళ్ళి వారు ఏదైతే లక్ష్యాలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ अपन कथा रचाई ग्वार भाई से एक वेणो ग्वार भाई से एक रेन ग्वार जात बुनांग जानो
वार కలిసికట్టుగా जाते मुलांग लाना अपन से ये संक्रांति थी कटुदिटन करलेन बाहर जात कतरते एक गुणगन तम सेन मनस्फूर्ति జ్యోతియో అధ్యక్షుడు సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చేసిన పెద్దలు పిసిసి శంకరన్న స్కైలవన్నకు బసవయ్యన్నకు శ్రీరామన్నకు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు హరిబాబు మెమోరియల్గా 26 జ్ఞాపకార్థంగా ముగ్గుల పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ గిఫ్టులు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మరియు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తగిన బహుమతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రభాకర్ శాంతి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రభాకర్ శాంతి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గత 2997వ సంవత్సరం నుంచి నల్గొండ పట్టణ కేంద్రంలో కొలువైన ఆలయ చైర్మన్ ప్రభాకర్ నిర్వహించడం జరుగుతుందని, ధనుర్మాస ఉత్సవాలు 30 రోజులు ఘనంగా జరిగాయని వారు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని, పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు వేద పండితులతో ఆశీర్వాదం అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. श्री భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర కాలనీ, నల్గొండ. ఈరోజు ధనుర్మాస పూర్తి సందర్భంగా ఈ శాంతి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని, అంటే 1997 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగనే జరుపుకుంటున్నాం. ఇక్కడ గోదాదేవి లేదు కాబట్టి మనం ఈ మకర సంక్రాంతి రోజు స్వామివారి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు అంటే మకర సంక్రాంతి రోజు మనం ఈ కళ్యాణాన్ని జరుపుకుంటాము. ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తర్వాత ఈ 30 రోజులు మన అతి శ్రద్ధతో తిరుప్పావై పారాయణం చేసి చాలా పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని, ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు మహిళలు కూడా. వారికి, వారి కుటుంబాలకు, అందరికి కూడా సర్వ సంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల 6వ తారీఖు నుండి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. ఈ 6వ తారీఖు, 10వ తారీఖు వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల చేత చాలా ఘనంగా, శాస్త్రోక్తంగా, చాలా పద్ధతిగా జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం పొందగలని కోరుతా ఉన్నాం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి దాదాపుగా నెల నుండి స్వామివారి యొక్క ఈ ధనుర్మాస కార్యక్రమాలు చాలా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా స్వామివారి అనేక మంది మహిళలు స్వామివారికి తిరుప్పావై కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున 5 గంటలకే వచ్చేసి చాలా వైభవపేతంగా స్వామివారి ఈ యొక్క కార్యక్రమాలు తిరుప్పావై చాలా ఘనంగా జరిపినారు.
చివరికి ఈరోజు మకర సంక్రాంతి రోజు స్వామివారి శాంతి కళ్యాణం కార్యక్రమం చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఆనవాయితీగా అలాగే జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మాకు దాదాపుగా ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా అందరి యొక్క పురుషులు అనేక మంది మహిళలు, స్త్రీలు, తర్వాత ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా అందరి కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటాం స్వామివారి యొక్క. అలాగే రేపు వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోదలుచుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతారని, అలాగే స్వామివారి కార్యక్రమాలకు పండితులు బ్రహ్మోత్సవమైనటువంటి బ్రాహ్మణోత్తమైనటువంటి వాళ్ళ చేత ఈ కార్యక్రమం జరుపుకుంటాం. కాబట్టి అనేక పూజలు ఉంటాయి. వారు జరుపుకొని కొన్ని వేల రూపాయలు కూడా మనం వెచ్చించిన ఆ యొక్క పూజలు మనకు అందవు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మీరు స్వామివారి కృపకు పాత్ర అవుతారని తరిస్తారని మనం సూర్యాపేటలోని శబరినగర్లో అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుండి అలంకార్ టాకీస్ సెంటర్, పూల సెంటర్, పిఎస్ సెంటర్ మీదుగా శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వరకు బాల మణికంఠ స్వాములతో 27 వెండి కలశాల శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోనే శబరినగర్లో అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుండి అలంకార్ టాకీస్ సెంటర్, పూల సెంటర్, పిఎస్ సెంటర్ మీదుగా శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వరకు బాలమణికంఠ స్వాములతో 27 వెండి కలశాల శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి నిర్వహించిన శోభయాత్రలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో అయ్యప్ప స్వాములకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బెలిద శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులు ఆర్థిక సహకారంతో దేవాలయం నందు అయ్యప్ప స్వామికి అభిషేకాల కోసం 27 వెండి కలశాలను చేయించడం జరిగిందని అన్నారు. మంగళవారం మకర సంక్రాంతి నాడు ఉదయం 27 వెండి కలశాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం మకర జ్యోతి దర్శనం, అనంతరం పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ బెలిద శ్రీనివాసులు అన్నారు. స్థానిక కనకదుర్గ పూజా స్టోర్స్ వారు 18 కిలోల కర్పూరం ఆలయానికి అందించారని వారికి ఆలయ కమిటీ తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి బచ్చు శ్రీనివాస్, గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి, మేమిశెట్టి మధు, సంపత్ స్వామి, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్ గుప్తా స్వాములు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో ప్రధాన ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తారు. మంగళవారం 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వడపత్ర సాయి అలంకరణలో దర్శనమిచ్చున్న లక్ష్మీ నరసింహుడు అలంకార సేవపై ప్రధాన ఆలయంలో వాడ వీధుల్లో విహారింపజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో ప్రధాన ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తారు. మంగళవారం 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వడపత్ర సాయి అలంకరణలో దర్శనమున్న లక్ష్మీ నరసింహుడు అలంకార సేవపై ప్రధానాలయంలో మాడవీధిలో ఊరేగింపచేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేద పారాయణాలతో స్వామివారి అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అధ్యయనోత్సవాల సందర్భంగా ఈ నెల 16వ తేదీ వరకు ఆలయంలో జరిగే హోమం, మొక్కు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.